బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తుల తిష్ట. 2007 నిబంధనల ప్రకారం హిందువులు మాత్రమే టీటీడీలో పనిచేయాలి. అన్యమతస్తులు తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవాలన్న డిక్లరేషన్ ఇవ్వాలి. పకడ్బందీగా నిబంధనలు రూపొందించిన వాటి అమలు మాత్రం ప్రశ్నార్థకంగా మారుతోంది. కొండపై ఉద్యోగాల్లోనే కాదు, ఏకంగా పాలక మండలిలోనే అన్యమతస్తులు ఎంట్రీ ఇచ్చారు. షాకింగ్ గా ఉన్న ఇది నిజం. ఈ కఠోర వాస్తవాన్ని ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా రిపోర్ట్ చేస్తోంది. మనం చూస్తున్నాం. ఈ ఫోటో చూడొచ్చు. ఈ ఫోటో చూడండి. ఈ పెద్ద మనిషి పేరు దర్శన్. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు, కర్ణాటకకు చెందినవారు. సంప్రదాయంగా పొరుగు రాష్ట్రాల వారిని టీటీడీ బోర్డులో నియమిస్తుంటారు. అలా కర్ణాటక కోటాలో దర్శన్ కు అవకాశం దక్కింది. కాఫ్ వ్యాపారవేత్తగా మంచి గుర్తింపే ఉంది. కానీ ఆయన కుటుంబ సభ్యులు చర్చికి వెళ్లడమే ఇప్పుడు వివాదంగా మారింది. ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్నది టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ భార్య. కుమారుడు బ్యాక్గ్రౌండ్ అర్థమైపోతుంది కదా. చర్చిలో ఉన్నారు. చర్చికి వెళ్లే వారికి టీటీడీలో ఉద్యోగులుగా కూడా తీసుకోరు. ఉన్నా తొలగిస్తారు. హిందూ ధర్మాన్ని, సంప్రదాయాలను మాత్రమే ఆచరిస్తామని టీటీడీతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రమాణం చేయాల్సి ఉంటుంది. దర్శన్తో కూడా అలాంటి సత్య ప్రమాణం చేయించి ఉంటారు. మరి ఈ చర్చి ఫోటోలు ఎలా వచ్చాయి? ఆయన భార్య, కుమారుడు చర్చికి ఎందుకు వెళ్లారు? ఆ చర్చిలో చాలా భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. ఇదే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. రైట్, ఇక్కడ టీటీడీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ నాకు సిద్ధంగా ఉన్నారు. ఎస్ గోపీనాథ్, అసలు ఏంటి వివాదం? దీన్ని ఎలా చూడాలి? అసలు మొత్తానికి ప్రభుత్వ పరంగా ఈ వ్యవహారంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? సోని, ముఖ్యంగా ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఇక్కడ ఎంతో మంది ఉద్యోగులతో పాటు అదేవిధంగా బోర్డు సభ్యులు, బోర్డు చైర్మన్లు ఒక చరిత్ర ఉంది. అలాంటి సంస్థలో గత కొద్ది రోజుల నుంచి కూడా ఇతర మతస్థులతో కూడినటువంటి అంటే వ్యక్తులు ఇక్కడ దేవస్థానానికి అంటే బోర్డు సభ్యులుగా రావడం, ఇది పెద్ద ఒక రకంగా చెప్పాలంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే అంశంగానే గతంలో ఎంతో మంది మఠాధిపతులు, పీఠాధిపతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అయితే తాజాగా ప్రభుత్వం మారిన తర్వాత, కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డు ఇక్కడ ఏర్పాటు అవడం జరిగింది. అయితే ఈ బోర్డులో అంటే ఇప్పటికే కూడా ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొస్తున్నప్పటికీ కూడా అన్ని మతస్థులను టీటీడీలో ఉన్న వాళ్ళందరినీ కూడా తొలగించాలంటూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్ రావడం జరిగింది. మరోవైపు ప్రభుత్వాధినేత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా టీటీడీలో ఉన్నటువంటి అన్ని మతస్థు ఉద్యోగులందరినీ కూడా అంచెలంచెలుగా తొలగిస్తూ నిర్ణయం తీసుకో అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఏకంగా టీటీడీ బోర్డులోనే ఆర్ఎన్ దర్శన్ అనేటటువంటి బోర్డు సభ్యుడు, ఆయన అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఒక చర్చిలో ఉండడం, అక్కడ ప్రార్థనలు చేయడం ఒకసారి చూస్తే నిజంగా ఇది చాలా అంటే దుర్మార్గమైనటువంటి చర్యగానే మనం చూడొచ్చు. ఎందుకంటే ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా వేస్తున్నటువంటి వార్తా కథనాలు ప్రసారం చేస్తున్నటువంటి దీంట్లో మనం ఒకసారి చూస్తే కనుక స్క్రీన్ కూడా ఒకవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఒక చర్చిలో ఉన్నారు. మరోవైపు గతంలో ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక్కడ బోర్డు సభ్యులుగా, పాలక మండలి సభ్యులుగా ఇక్కడ నియామకం జరిగే సందర్భంలో శ్రీవారి ఆలయంలో అంటే వాళ్ళు అక్కడ అంటే బాధ్యతలు స్వీకరించే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఫోటో కూడా చూడొచ్చు. ఈ రకంగా అంటే ఒక చర్చిలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇట్లా అన్ని మతస్థులు అయినప్పటికీ కూడా ఇక్కడ చెప్పే సందర్భంలో ఇక్కడ తిరుమలకు వచ్చి ఇక్కడ స్వామివారి ఆలయంలో ఈ రకంగా అంటే చేయడం జరిగింది. కానీ అన్య మతస్థులు అంటే ఏ రకంగా ఉద్యోగులు, ఎందుకంటే ఇప్పటికే కింది స్థాయిలో ఉద్యోగుల పైన ఎన్నో రకాల
కఠిన చర్యలు తీసుకొని దేవస్థానం నుంచి కూడా నిర్మోహమాటంగా బదిలీలు చేస్తున్నారు. అవసరం వస్తే ట్రాన్స్ఫర్లు చేస్తున్నటువంటి ఉద్యోగాల నుంచి కూడా తొలగిస్తున్నారు. కానీ బోర్డులోనే ఇలా ఈ రకంగా దర్శన్ అనేటటువంటి బోర్డు సభ్యులు ఈ రకంగా ఉండడం, వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే కొన్ని ప్రాంతాల్లో ఈ రకంగా చర్చిలకు వెళ్తే అక్కడ ఈ రకంగా అంటే ప్రార్థనలు పూజలు ఈ రకంగా చేస్తుండడం ఒక కలకలం రేపుతుంది. అయితే దీనిపైన మాత్రం పెద్ద ఎత్తున హిందూ సంఘాలు వీరందరూ కూడా ఆందోళన చేయబోతున్నారు. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే కానీ ఒక ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఇలాంటి సంస్థలో ఈ రకంగా బోర్డు సభ్యుల్లోనే అంటే చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఇక్కడ తప్పులు చేస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారు. అలాంటిది దర్శన్ అనేటువంటి బోర్డు సభ్యులు ఈ రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఇతర మతస్థులకు సంబంధించి అక్కడ చర్చిలోకి వెళ్లి ప్రార్థనలు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళపైన చర్యలు తీసుకోవడం లేదనేటువంటి ఆరోపణలు మాత్రం బలంగా వస్తున్నాయి. అయితే దీనిపైన టీటీడీ కావచ్చు, అదేవిధంగానే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఎన్నో రకాల సమస్యలతో, ఎందుకంటే ప్రతినిత్యం స్వామివారి దర్శనానికి 1,00,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. ఎన్నో రకాల కార్యక్రమాలు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతూ ఉంటాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా కొన్ని ఇష్యూస్ నడుస్తున్న కారణంగా ఇప్పటికే కొన్ని రకాల అనిశ్చితి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొనసాగుతుంది. వాటన్నిటిని సెపరేట్ చేయడానికి ప్రభుత్వం, కొంతమంది పాలక వర్గం వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా దర్శన్ లాంటి బోర్డు సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు అంటే దేవస్థానానికి సంబంధించి ఇక్కడ ట్రస్ట్ లో పనిచేస్తున్నప్పటికీ కూడా బోర్డు సభ్యులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు భార్య అదేవిధంగానే వాళ్ళ బిడ్డ వీళ్ళిద్దరూ కూడా ఒక చర్చిలో వెళ్లి అక్కడ ప్రార్థనలు చేయడం, అక్కడ ప్రత్యేకంగా పూజలు చేస్తూ కూడా ఈ రకంగా ఒకసారిగా అంటే రావడం అనేది ఒక కలకలం రేపింది. ఎందుకంటే ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన సంస్థ కాబట్టి ఇక్కడ ఇలాంటి వారికి చోటు ఉండదు అనేది ప్రధానంగా ఆరోపణలు అయితే చూసుకుంటే మెయిన్ గా అయితే అసలు 7 కొండలపై అయితే చాలా పవిత్రంగా ఉండాలంటారు. కానీ హిందూ ధర్మాన్ని ఆచరించే వాళ్ళకే చోటని చెప్తారు కదా. మరి టీటీడీ బోర్డు సభ్యుడి కుటుంబమే చర్చికి వెళ్ళడాన్ని ఎలా చూడాలి? అండ్ వెంటనే తదుపరి వీళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా హిందూ సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, గతంలో ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకున్నారు. బోర్డు నుంచి కూడా అంటే వాళ్ళని తొలగించడం జరిగింది. అదేవిధంగానే మరోసారి ఇలాంటి రిపీటెడ్ కాకుండా చర్యలు తీసుకొని రావడం జరిగింది. అయితే ఇక్కడ చాలా తెలివిగా ఏదైతే ఈ దర్శనకు సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు వ్యవహరించిన తీరు ఇప్పుడు అంటే పలు రకాల చర్చలకు దారి తీస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా అక్కడ లేడు. బట్ ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం అక్కడ అంటే ఒక చర్చిలో ప్రత్యేకంగా పూజలు చేస్తూ అక్కడ ప్రార్థనలు చేస్తూ ఉండడం జరిగింది. అయితే దీనిపైన మాత్రం ఖచ్చితంగా టీటీడీ చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా భక్తులు కావచ్చు, శ్రీవారి భక్తులు కానీ అదేవిధంగానే మరికొంతమంది హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి వారు ఎవరైనా సరే, ఎందుకంటే తిరుమల ఆలయానికి ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. ఒకవేళ అన్ని మతస్థులు ఎవరైనా సరే తిరుమలకు వచ్చినా టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ పైన సంతకాలు పెట్టిన తర్వాతనే ఆలయంలోకి వెళ్ళాలి. అలాంటిది ఒక బోర్డు సభ్యులుగా ఉన్న వ్యక్తులే వీళ్ళే టీటీడీలో ఉన్నటువంటి సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న వాళ్ళు ఈ రకంగా అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళు ఇతర మతస్థులు, ఇతర ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాల్లోకి వెళ్ళడం అనేది చాలా దుర్మార్గంగా అంటే ఈ రకంగా పెద్ద ఎత్తున వివాదం టీటీడీకి సంబంధించి ప్రతిష్టకు దెబ్బతీసే విధంగానే భక్తులందరూ కూడా భావిస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి అంటే దర్శన్ తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు ఈ రకంగా వ్యవహరించారో అవసరం వస్తే వాళ్ళపైన అంటే బోర్డు సభ్యత్వాన్ని కూడా తొలగించాలనేది ప్రధానంగా హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోని, మొత్తానికి అలాగే లైన్ లో ఉన్నాను గోపీనాథ్. ఇక ఈ 2 ఫోటోలను ఒకసారి గమనిస్తే చర్చికి యాదృచ్ఛికంగా వెళ్లారనే డౌట్ కూడా రావట్లేదు. ఎందుకంటే హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు నుదుటన బొట్టు పెట్టుకుంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు సభ్యుడి హోదాలో దర్శన్ తిరునామంతో కనిపిస్తున్నారు. ఆయన భార్య కూడా చీరకట్టు నుదుటన బొట్టు పెట్టుకుని ఉన్నారు. కానీ చర్చిలో మాత్రం ఆమె నుదుటన బొట్టు లేదు. చర్చికి తరచూ వెళ్తున్న వారిలానే వారి బాడీ లాంగ్వేజ్ కూడా కనిపిస్తోంది. ఇక కంచె చైన్ వేసినట్టు వ్యవహారం తయారైందా? టీటీడీ బోర్డు సభ్యుడి కుటుంబమే చర్చికి వెళ్లడం ఏంటి? దీనికి దర్శన్ ఏం సమాధానం చెప్తారు? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏం చెప్తుంది? ఈ వివాదంపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎస్ గోపీనాథ్, చెప్పండి. మరి ఇప్పుడు ఈ యొక్క విషయం ఇది ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, మరి ఇన్సిడెంట్ ఇప్పుడు ఆ టీటీడీ బోర్డు చైర్మన్ వరకు వెళ్ళిందా? వాళ్ళు ఏమంటున్నారు? అంటే సహజంగా మనం ఒకసారి ఆ ఫోటోలు కూడా చూస్తే వాళ్ళు గతంలో ఇక్కడ అంటే దర్శన్ పదవి బాధ్యతలు చేపట్టే సందర్భంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇక్కడికి రావడం జరిగింది. సోమవారం ఆలయంలో
అక్కడ చిత్రపటం తీసుకోవడం కానీ కట్టు బొట్టు మన సాంప్రదాయం ప్రకారం మన హిందూ మహిళగా ఆమె ఆలయం లోపలికి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని వాళ్ళ భర్తతో పాటు దర్శనంతో పాటు ఆమె అక్కడ పూజల్లో కూడా పాల్గొనడం జరిగింది. అయితే మరో ఫోటో కూడా మనం చూస్తున్నట్లయితే కన్నా అక్కడ ఒక చర్చిలో వాళ్ళ కొడుకుని తీసుకుని వెళ్ళి అక్కడ ఒక చర్చిలో ప్రత్యేకంగా అంటే సహజంగా చర్చికి చాలా మంది వెళ్తూ ఉంటారు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫొటోస్ కానీ లేకపోతే ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు. కానీ అక్కడ ఆమె అంటే 2-3 ఫోటోలు కూడా మనం ఒకసారి గమనిస్తే ఆమె అక్కడ ప్రార్థనలు చేస్తుంది ప్రత్యేకంగా. అంటే అక్కడ చర్చికి సంబంధించి అక్కడ ప్రత్యేకంగా ప్రార్థనలు చేసి అక్కడ నుంచి కూడా రిటర్న్ వెళ్తున్నారు. సో ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున అంటే ఒక చర్చికి దారి తీస్తుంది. అంటే దేవస్థానంలో ఇంతమంది ఉద్యోగులు ఉన్నారు, దాదాపుగా 10-15 వేల మంది పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నారు, 20,000 మంది కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు ఉన్నారు. ఎవరు ఏ చిన్న తప్పు చేసినా వాళ్ళ పైన కఠిన నిబంధనలు అమలు చేస్తారు, అవసరం వస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. కానీ అలాంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి దర్శన్ ఈ రకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు అట్లా చర్చలకు వెళ్తున్నప్పటికి కూడా గతంలో వాటన్నిటిని కప్పిపుచ్చి ఆలయం ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే బాధ్యతలు స్వీకరించే సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి ఇక్కడ ఈ రకంగా వ్యవహరించినటువంటి తీరు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తప్పుపడుతున్నారు. హిందూ సంఘాలకు సంబంధించి కూడా చాలా మంది ఈ విషయాన్ని తప్పుపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అతన్ని బోర్డు సభ్యత్వం నుంచి కూడా తొలగించాలి, ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగానే తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. ఎందుకు ఆ బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి దర్శన బోర్డు సభ్యులు ఈ రకంగా ఎందుకు వ్యవహరించారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకు ఈ రకంగా వ్యవహరించారనే దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలనేది ప్రధానంగా అంటే భక్తులు కావచ్చు, శ్రీవారి భక్తులు కావచ్చు, కొంతమంది స్వామీజులు ఈ రకంగా డిమాండ్ చేస్తున్నారు. గోపీనాథ్, మీరు అలాగే హోల్లో ఉండండి. మనతో పాటు ఓంకార్ తిరుక్షేత్రాల రక్షణ కమిటీ అధ్యక్షుడు జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఓంకార్ గారు. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. చూడొచ్చు ఈ వివాదం చూస్తున్నాం. అసలు ఏంటి ఈ వివాదానికి సంబంధించిన డీటెయిల్స్ అసలు మనం అనుకోవచ్చు? అసలు ఈ వివాదానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? డైరెక్ట్ గా మనం చూస్తున్నాం చర్చిలో అయితే దర్శన్ ఫ్యామిలీ ఏ విధంగా ఉందో చూస్తున్నాం, అండ్ అలాగే టీటీడీ దగ్గర ఏ విధంగా ఉందో చూస్తున్నాం. పవిత్రమైనటువంటి టీటీడీ సంస్థలు అయితే ఈ ఆరోపణలు రావడం వెనుక అసలు ఏముంది, దీని వెనకాల ఎవరు ఉన్నారు, అసలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అక్కడ టీటీడీలో? ముందుగా ఈ న్యూస్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ విషయాన్ని తీసుకుని వచ్చినందుకు. మాకు కూడా ఈ విషయం తెలియదు, ఐన్యూస్ ద్వారా ఈ విషయం మాకు కూడా తెలిసింది. మేము గత 10 సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి క్రైస్తవులపై ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశాం మేడం. రీసెంట్ గా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా వచ్చి టీటీడీలో అన్ని మత ఉద్యోగస్తుల్ని తొలగిస్తామని చెప్పారు. అదేవిధంగా వారందరినీ కూడా తొలగించే ప్రక్రియ కూడా ప్రారంభించారు. ఇదే సమయంలో టీటీడీ పాలక మండలి సభ్యుడు ఎవరైతే దర్శన్ ఉన్నాడో అతని కుటుంబ సభ్యులు ఈరోజు చర్చిలో ప్రార్థన చేయడం, ఇప్పుడు ఈ ఫోటోలు బయటికి రావడం, రేపు క్రైస్తవ మతాన్ని ఆచరించి టీటీడీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు టీటీడీ బోర్డును కూడా ప్రశ్నిస్తారు. ముందుగా టీటీడీ బోర్డులో ఉన్న క్రైస్తవుల్ని తొలగించండి అంటారు, ఆ తర్వాత మీరు మమ్మల్ని తొలగిస్తారు అంటారు. ఇది ఒక పెద్ద వివాదంగా మారేటువంటి సూచన కూడా కనిపిస్తుంది మేడం. ఈ రోజు ఒక టీటీడీ బోర్డు మెంబర్ అంటే వెంకటేశ్వర స్వామికి, సనాతన ధర్మానికి కట్టుబడి ఉండాలి. అది అతనైతే గాని వారి కుటుంబ సభ్యులు కూడా, వారి కుటుంబ సభ్యుల్నే అతను కంట్రోల్ చేయనప్పుడు ఈరోజు టీటీడీ ఉద్యోగస్తులు కానీ సనాతన ధర్మాన్ని ఎట్టమైన వాళ్ళు ముందుకు తీసుకుని వెళ్తారు. ఈరోజు క్రైస్తవ మతం వల్ల ఈరోజు సనాతన ధర్మానికి ప్రమాదం పొంచి ఉందనేసి మనం ఎన్నోసార్లు వార్తల్లో కూడా చూస్తున్నాం. మత మార్పిడులు చేయడం అయితే గాని రకరకాలుగా సనాతన ధర్మాన్ని ఏదో ఒక విధంగా దాడి చేస్తున్నారు. ఈరోజు అలాంటి మతాన్ని వారి కుటుంబ సభ్యులు, టీటీడీ బోర్డు మెంబర్ దర్శన్ గారి కుటుంబ సభ్యులు చర్చికి వెళ్లి అక్కడ ప్రార్థనలు చేసి ఆ ఫోటోలను ఈరోజు బహిరంగంగా ఈరోజు పబ్లిష్ అవ్వడం చూస్తూ ఉంటే ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అని మేము చెప్తున్నాం మేడం. తక్షణమే అతన్ని టీటీడీ బోర్డు సభ్యుడిగా తొలగించాలనేసి మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తన కుటుంబాన్నే కాపాడుకోలేనటువంటి వ్యక్తి రేపు ఈ టీటీడీని ఏమాత్రం చేయగలుగుతాడు మేడం? ఇతను ఈరోజు టీటీడీ ఉద్యోగస్తుల్లో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. ఈరోజు వాళ్ళు కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితికి వస్తుంది. టీటీడీ బోర్డు సభ్యులు, కుటుంబ సభ్యులే వాళ్ళే చర్చలకు పోతున్నారు, మీరు మా మీద చర్యలు తీసుకోవడం అంటే ముందు మీ ఉన్నటువంటి ఎవరైతే చర్చలకు పోతున్నారో వారి మీద చర్యలు తీసుకోమనేటువంటి ప్రశ్నలు ఈ రోజు లేవనెత్తుతున్నారు. కాబట్టి ఈరోజు మీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే యావత్ హిందూ సమాజం తరపున నుంచి ఎవరైతే ఈ టీటీడీ బోర్డు సభ్యుడు దర్శన్ ఉన్నారో
తక్షణమే అతన్ని తొలగించి తిరుమల ఒక పవిత్రతను కాపాడాలని, ఓంకార్ గారు, మరి మొత్తానికి వివాదాన్ని మరి టీటీడీ ఏదైతే ఉందో టీటీడీ వరకు ఈ విషయాన్ని తీసుకెళ్లారా? అండ్ అక్కడ వాళ్ళు ఏమంటున్నారు అంటే వివాదానికి సంబంధించి ఎందుకు దీన్ని ఇలా చేస్తున్నారు? అసలుకి వివాదానికి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏం ఆన్సర్ ఇచ్చారు అసలు? మేడం మేము ఖచ్చితంగా ఇప్పుడు కాసేపట్లో టీటీడీ చైర్మన్ గారిని కలుస్తున్నాము, వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్తాము. గతంలో కూడా మేము టీటీడీలో అన్ని మొత్తం ఉద్యోగస్తులు ఉన్నారనే విషయాన్ని కూడా మేము వారి దృష్టికి తీసుకుని వెళ్ళిన వెంటనే వారు మొట్టమొదటి పాలక మండలి సమావేశంలోనే టీటీడీలో ఉన్నటువంటి క్రైస్తవ ఉద్యోగస్తులను అందరినీ తొలగిస్తామని చెప్పి తీర్మానం కూడా చేయడం జరిగింది. ఆ తీర్మానానికి కట్టుబడి దశల వారీగా ఈ రోజు క్రైస్తవ ఉద్యోగస్తులను తొలగిస్తూ వస్తున్నారు. ఆయన మీద మాకు నమ్మకం, గౌరవం ఉంది. వారి దృష్టికి ఈ సమస్యను తీసుకుని వెళ్లి తక్షణమే ఆ బోర్డు సభ్యుడిని స్వచ్ఛందంగా రాజీనామా చేయడమా లేదా ఈ యొక్క కూటమి ప్రభుత్వమే తొలగించడమా, అట్ట కాకపోతే ఖచ్చితంగా మేము మరొక ఉద్యమం చేసైనా ఆయన్ని ఇంటికి సాగనంపుతామనేసి తెలియజేస్తున్నాం మేడం. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా టీటీడీలో కొనసాగే హక్కు, నైతిక విలువలు ఏ మాత్రం కూడా అతనికి లేదు. అతను కోల్పోయినాడు. అతని కుటుంబ సభ్యులనే చర్చలకు పంపిస్తున్నాడంటే ఈయన కూడా బహుశా క్రైస్తవుడేమో. ఇంకా అలాంటి ఆలోచనలు వస్తున్నాయి మేడం. కాబట్టి మీరు తక్షణమే ఈ రోజు కోరుతాను ఏంటంటే తక్షణం విజిలెన్స్ వారు కూడా అతని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించి ఆ నివేదికనంతా కూడా రేపు రాబోయేటువంటి పాలక మండలి సమావేశంలోనే ఆయన తొలగించాలనేసి కూడా మేము కోరుతున్నాం మేడం. ఓంకార్ గారు, మొత్తానికి మరి అంటే ముందు కూడా మనం చూసుకోవచ్చు ఈ దెబ్బతో అయితే తిరుమల ప్రతిష్ట ఎక్కడి వరకు వెళ్ళిందో మనకు అర్థమవుతుంది. ఇంకా ముందు అంటే ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారని మీరు భావిస్తున్నారా? ఇంకా ఖచ్చితంగా మేడం, మేము ఈ రోజు ఒకటే కోరుతున్నాము కూటమి ప్రభుత్వాన్ని కూడా, దయచేసి ఎవరిని పడితే వారిని టీటీడీ పాలక మండలిలో నియమించద్దండి. వారి యొక్క పుట్టు పూర్వతరాలు, వారి కుటుంబ సభ్యుల యొక్క పూర్తి వివరాలను విచారణ చేసి వారంతా సనాతన ధర్మానికి, హైందవ ధర్మానికి కట్టుబడి ఉన్నారు, వారు ఆ మతాన్ని ఆచరిస్తున్నారు, ఇతర మతాలను ఆచరించడం లేదు, ఇవన్నీ విచారణలో తేలిన తర్వాతే వారికి రేపు రాబోయేటువంటి పాలక మండలి ఏదైతే నూతన పాలక మండలి ఇంకొక 7 నెలల్లో నియమిస్తారు మేడం. ఆ పాలక వర్గంలో అయినా కూడా ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని పాటించేటువంటి కుటుంబం వారి యొక్క ముందు తరము అవతల తరాన్ని పైన కూడా విచారణ జరిపించి వారిని తీసుకోవాలి మేడం. ఈ రోజు చాలా మంది ఏమంటారంటే అన్ని మతాలు సమానం అంటారు మేడం. అన్ని మతాలు సమానం కాదు మేడం. ఈరోజు క్రైస్తవం వేరే చెప్తాంది, మా ముస్లిం మతం వేరే చెప్తాంది, ఈరోజు హిందూ మతం మాత్రం అందరినీ ప్రేమించమంటాంది. కానీ క్రైస్తవులు, ముస్లింలు మాత్రం మా మతమే గొప్ప, మా మతం తప్ప వేరే వాళ్ళు కాదు, మా దేవుడే నిజమైన దేవుడు అంటున్నాడు. మరి వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు అయినప్పుడు మరి వెంకటేశ్వర స్వామి ఎవరు మేడం? ఓకే, మొత్తానికి అయితే మనం చూసుకుంటే ఈ దెబ్బతో అయితే టీటీడీ ప్రతిష్ట మొత్తం దెబ్బతిన్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే నెక్స్ట్ ఫర్దర్ గా అంటే ప్రజల తరఫు నుంచి ప్రజల విశ్వాసం పొందడానికి మళ్ళీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు మీరు? మేడం, ఇది ఈరోజు టీటీడీ అనే దానికి ఒక పవిత్రమైనటువంటి ఇది ఉంది మేడం, గుర్తింపు ఉంది మేడం. ఆ పవిత్రమైనటువంటి వాతావరణాన్ని ఈ రోజు ఈ దర్శన్ అనే బోర్డు సభ్యుడు చెడగొడుతున్నాడు మేడం. తిరుమల గాని తిరుపతి గాని ఒక ఆధ్యాత్మిక వాతావరణం, ఇక్కడ గోవిందనామ స్మరణ మాత్రమే ఉండాలి మేడం. ఈ రోజు వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు ఎవరైతే చర్చిలకు పోయినారు, మనకు ఆ ఫోటోలు బయట పడినాయి. ఈయన కూడా పోయి ఉండొచ్చేమో, బహుశా కుటుంబ సభ్యులతో పాటు ఈయన పోయి ఉండొచ్చు. ఆ రోజు ఫోటో తీసుకోకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకుని ఉండొచ్చు. ఈ రోజు క్రైస్తవ మతాన్ని నమ్మినటువంటి వ్యక్తులు టీటీడీలో ఎటువంటి పరిస్థితిలో కూడా కొనసాగేటువంటి హక్కు లేదు మేడం. ఈ రోజు వారిని కానీ కొనసాగిస్తే రేపు టీటీడీ ఉద్యోగస్తులు కూడా మేము కూడా చర్చలకు పోతామంటారు. రేపు ఈ వాదన కొత్త వాదన వస్తుంది. మేము చర్చకు పోయినాం, మా కుటుంబ సభ్యులు, మా బంధువులు పెళ్లిళ్ళు ఉన్నాయి, మేము చర్చలకు పోతామంటారు. ఈ రోజు ఆయన ఒక బాధ్యత తీసుకున్నాడు మేడం. ఆ బాధ్యత తీసుకుంటే ఆ బాధ్యత కట్టుబడి ఉండాలి. అతను కానీ అతని కుటుంబ సభ్యులు కానీ. అతని కుటుంబ సభ్యులు ఎందుకు అంటానంటారు మేడం, ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసేదానికి వాళ్ళ భార్య కూడా ఉన్నారు మేడం కొండ మీదే, వాళ్ళ కొడుకు ఉన్నాడు. జేఈఓ వీరబ్రహ్మం గారు వారికి స్వామివారి చిత్రపటం ఇవ్వడం కూడా, ఆ ఫోటో కూడా మనం చూడొచ్చు మేడం. మరి అక్కడ మాత్రం కలిసికట్టుగా అందరూ మీ సనాతన ధర్మం అని చెప్పి ఆమె గాని ఈయన గాని ఇద్దరు బొట్లు పెట్టుకుని ఉన్నారు. మరి అదే ఆమె ఈరోజు చర్చిలో చూసినట్లయితే ఆమె నుదుట కనీసం బొట్లేదు మేడం. అంతేకాకుండా విదేశీ సంస్కృతికి సంబంధించినటువంటి వస్త్రాధరణ చేసింది. అంటే వీళ్ళు ఎట్టున్నారంటే కేవలం టీటీడీ పదవి కోసం ఇదంతా కూడా ఒక నాటకం చేసి టీటీడీని భ్రష్టు పట్టించేదానికి ఇలాంటి వాళ్ళు ఈ యొక్క టీటీడీలో చేరుతున్నారు మేడం. ఎందుకంటే ఆమె నిజంగా హిందూ సాంప్రదాయాన్ని పాటించేటువంటి వ్యక్తి అయితే ఆమె విదేశీ సంస్కృతి జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకుని నుదిట బొట్టు లేకుండా ఆమె చర్చకు పోదు మేడం. ఆమె చర్చకు ఆ విధంగా పోయిందంటే ఆమె 100% క్రైస్తవ మతాన్ని ఆచరిస్తాననేసి మనం ఇక్కడ నిర్ధారణ కూడా చేయొచ్చు మేడం. ఈ రోజు హిందూ మతంలో ఉండే వాళ్ళు ఏ స్త్రీ అయినా ఎత్తుకోండి మేడం, బొట్టు ఎటువంటి పరిస్థితుల్లో తీయరు మేడం.
అలాంటిది ఆమె బొట్టు తీసి చర్చకు పోయిందంటే ఆమె 100% క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుందనేసి కూడా మనం ఇక్కడ 100% నిర్ధారణ చేయొచ్చు. కాబట్టి ఈ విషయాలన్నీ తెలిసినటువంటి వ్యక్తి ఎవరైతే వాళ్ళ భర్త ఉన్నారో ఈరోజు దర్శన్ టీటీడీ బోర్డు మెంబర్ గారు తక్షణం ఆయనే నైతిక బాధ్యత వహించి ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఈ వివాదం ఇక్కడితో